హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే సౌదీలో గ్రోసరీ షాపింగ్ ఎలా చేస్తాము అని. బై ద వే ఇంట్రో వీడియో పెట్టి ఇన్ని రోజులు అవుతుంది, వీడియోస్ మాత్రం ఏం రావట్లేదు అని అడిగా. ఎందుకంటే వర్క్ వెళ్ళడం, వీడియో షూట్ చేయడం, రికార్డింగ్, ఎడిటింగ్ ఇదంతా పెద్ద టాస్క్ నాకు. యూజువల్గా నా వర్క్ అరౌండ్ 3:30కి అట్లా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక వెంటనే రూమ్కి వచ్చేసాను ఫ్రెష్ అప్ అవుదామని. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే బయటికి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. బట్ క్లైమేట్ మాత్రం ఇంకా చాలా హాట్గానే ఉంది. ఇదంతా మా హౌసింగ్ అవుట్ సైడ్ ఏరియా, లైక్ మినీ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ నా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను నేను. ఇప్పుడు మొత్తానికి మేము బయటికి వచ్చేసాము. ఇదంతా మా పార్కింగ్ ఏరియాకి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. మేమున్న లొకేషన్ నుంచి మేము వెళ్తున్న మార్ట్ అరౌండ్ 20 to 25 minutes ట్రావెల్ అనేది ఉంటుంది. బట్ ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డిలే కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎక్కువ ఈవినింగ్ లైఫ్ అనేది ఉంటుంది. డే టైంలో సన్నీగా ఉండడం వల్ల ఎవ్వరూ బయటికి రారు. సో ఆల్మోస్ట్ అందరు ఈవినింగ్ టైమ్స్లోనే బయటకు వస్తారు. మేము ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. మేము వచ్చిన మార్ట్ నేమ్ ఏంటి అంటే హైపర్ అల్వాఫా. మేము ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి. అందుకని మేము ఇదే చూస్ చేసుకున్నాము. లోపలికి వచ్చేసాము. వచ్చిన వెంటనే మేము డ్రెస్సెస్ కలెక్షన్లోకి దూరిపోతాము కలెక్షన్ చూద్దామని. సో అది అయిపోయాకనే లోపలికి స్టార్ట్ అయిపోతాము. ఇది స్టార్టింగ్లో అంత జనరల్ నార్మల్ థింగ్స్ అనేటివి ఉంటాయి, లైక్ సోప్స్, హ్యాండ్ వాషెస్ అట్లాంటివి. ఇక్కడ అంత రష్ ఉండదు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వెజిటేబుల్ సెక్షన్లో ఎక్కువ రష్ అనేది ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినాక లిప్టన్ లెమన్ టీ తాగడం అలవాటు చేసుకున్నాము. సో అదొకటి తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ ప్యాక్డ్ పల్సెస్, బట్ ఇవి చాలా కాస్ట్లీ. సో మేము ఇవి అవాయిడ్ చేస్తున్నాం ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ అంతా ఫ్రోజన్గానే ఉంటుంది. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ అనేది దొరుకుతుంటుంది మనకి ఇక్కడ. లివర్, మీట్, పోర్క్, బీఫ్. మేము మాత్రం వచ్చినప్పటి నుంచి ఓన్లీ చికెన్ ట్రై చేసినాం. చికెన్ లివర్ ట్రై చేసినాము. చికెన్ కూడా అంత టేస్టీ అనిపించలేదు. లివర్ ఓకే, కంఫర్ట్గా అనిపించింది, టేస్టీగా కూడా ఉంది. సో మేము ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఇక మేము తీసుకుంటుంది 400 grams, అరౌండ్ 5.95 riyals అట్లా వస్తుంది. సో మిగతా ఏమైతే ఎప్పుడు టేస్ట్ చేస్తామో చేయమో కూడా తెలియదు. ఇక అంటే ఫ్రోజన్వి అంత టేస్ట్ అనిపించవు కదా మనకి. అట్లా డైరెక్ట్ మనము షాప్లో కొనుక్కొని తినడం వేరు, ఇట్లా ఫ్రోజన్గా స్టోర్ చేసుకొని తినడం వేరు కదా. సో అందుకే మాకు అంత నచ్చలేదు. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్, అన్నిటికీ పనికొస్తుంది కదా అన్నట్టు తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే డ్రై ఫ్రాన్స్. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము ఎలా ఉంటాయో అని. ఇందులో చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. బట్ మేము ఎట్లుంటాయో ఏమో, బాగుంటాయో బాగుండవో అని చాలా డిస్కషన్ చేసాం. బట్ ఫైనల్గా తీసేసుకున్నాము. నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇప్పుడు ఓనం ఫెస్టివల్ నడుస్తుందని చెప్పి స్టాల్స్ లాగా డెకరేట్ చేసి పెట్టారు అన్నీ. ఎప్పుడు ఇక్కడ ఏదో ఒక ఆఫర్స్ అనేటివి నడుస్తూనే ఉంటాయి. సో అందుకనే మేము కూడా 2 weeksకి ఒకసారి అట్లా వస్తూనే ఉంటాం. అసలు ఫ్లవర్స్ని చూస్తేనే ఒక వైబ్ అనిపిస్తుంది. అసలు వచ్చినప్పటి నుంచి అసలు ఎక్కడ చూడలేము మేము అసలు ఫ్లవర్స్. ఇప్పుడు చూసాము. అది కూడా ఓనం ఫెస్టివల్ అని చెప్పి తెచ్చి సెల్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఇవి అన్నీ సీజనల్గానే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రతి ఒక్క ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. బట్ ఈ చిన్న దొండకాయ మాత్రం మేము వచ్చినప్పటి నుంచి అసలు ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం చూసినాం మేము. అది కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. సో వెంటనే అటాక్ చేసాం. మేము కూడా తొందరగా తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు వాటిని తీసుకోవడానికి. సో నెక్స్ట్ క్యారెట్స్. ఈ క్యారెట్స్ ఎప్పుడు వచ్చినా నేను వీటికి అట్రాక్ట్ అయిపోతా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. చాలా స్వీట్ ఉంటాయి ఈ క్యారెట్స్. సో ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాం మేము క్యారెట్స్ తీసుకోవడానికి. మళ్ళీ ఫ్రెష్గా కూడా ఉంటాయి.
నాట్ ఓన్లీ క్యారెట్స్, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్నెస్ మంచిగా ఉంటుంది. సో ఎవ్రీ టైం ఫ్రూట్స్ మాత్రం మ్యాండేటరీగా తీసుకుంటాం మేము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాక్డ్ వెజిటేబుల్స్ కూడా సెల్ చేస్తూ ఉంటారు. లైక్ క్యాప్సికమ్ కూడా చూడండి, ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్, రెడ్, గ్రీన్, ఎల్లో. నెక్స్ట్ లీఫీ కర్రీస్, ఇక్కడ నేను ఎప్పుడు చూడలే ఇన్ని లీఫీ కర్రీస్ ఉంటాయని. సీరియస్లీ చెప్తున్నా, కొన్ని నాకు తెలియక గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకున్నాను నేను కొన్ని లీఫీ కర్రీస్. అంత స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యా నేను చాలా. ఇప్పుడు ఇక్కడ చూస్తుందంతా ఫ్రోజన్ సెక్షన్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ లైక్ చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్, యోగర్ట్, లెబాన్ ఇట్లాంటివన్నీ దొరుకుతుంటాయి ఇక్కడ. బట్ నాకు కావాల్సింది ఓన్లీ కర్డ్. నేను ఒక 1/2 kg కర్డ్ తీసుకుంటున్నాను. మేమిద్దరం కాబట్టి మాకు 1 వీక్ ఈజీగా సరిపోతుంది. సో ఒక 1/2 kg కర్డ్ ఒకటి తీసేసుకున్నాను. ఇది వెజిటేబుల్ బిల్లింగ్ కౌంటర్. తీసుకున్న వెజిటేబుల్స్ ఇక్కడ బిల్ చేయించుకోవాలి. ఇవన్నీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. మేము డైలీ మార్నింగ్ ఓట్ మీల్ అనేది తింటాము, అందులోకి అన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తింటాము. సో ఆల్మోస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఓన్లీ వాల్నట్స్ ఒక్కటే లేవు. సో అందుకని వాల్నట్స్ తీసుకుంటున్నాము. ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినడానికి చాలా బెస్ట్. ఈవెన్ ఇంకా చాలా హెల్దీ కూడా. సో మాకు అది అలవాటు అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు అస్సలు తినకపోతుండే ఓట్స్. నెక్స్ట్ ఇవన్నీ పల్సెస్. ఇందాక ప్యాక్డ్ పల్సెస్ తీసుకోవడం వల్ల చాలా కాస్ట్ ఉంటాయి అని చెప్పాను కదా, ఇట్లా విడిగా తీసుకోవడం వల్ల మనకి కాస్ట్ తగ్గుతుంటుంది, క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ వస్తుంటుంది. సో మేము ఇవే ప్రిఫర్ చేస్తాము, అవి ఎక్కువ తీసుకోము. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక చాక్లెట్ టేస్ట్ చేస్తూనే ఉంటాము. కొనడం మాత్రం ఏమి ఉండదు, జస్ట్ టేస్ట్ చేస్తామని చెప్పి ఒక చాక్లెట్ టేస్ట్ చేసి వెళ్ళిపోతాము. ఇండియాకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ చాక్లెట్స్ అన్నీ ఇక్కడనే బై చేస్తారు. నాకు కూడా చాలా నచ్చాయి ఈ చాక్లెట్స్ టేస్ట్. ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. బిల్ చేయించుకోవడం పెద్ద టాస్క్. మాకు 20 to 25 minutes పట్టింది బిల్ చేయించుకోవడానికి. ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ రష్ ఉంటారు, ఇట్స్ కామన్గా ఇక్కడ. బయటికి వచ్చేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తుంటే మా దగ్గరికి ఒక బేబీ వచ్చి ఉండే. షీ వాజ్ రియల్లీ సో క్యూట్. ఎంత బాగా మాట్లాడింది అంటే షీ లవ్స్ హర్ బ్రదర్ టు. ఈవెన్ ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది చూడండి ఎంత బాగా. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది, ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసాము. సో స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ రిటర్న్. ఆల్రెడీ మాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 9:45 అలా అవుతుంది. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై వెరీ షార్ట్ బ్లాగ్. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. I hope you all like it. Please do like, share and subscribe to my channel. And thank you all for watching my video.